గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేదల బియ్యం బొక్కింది అంటూ వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అక్రమ నెట్వర్క్ రూపొందించి అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ, వైకాపా హయాంలో వేళ్లూనుకున్న మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ నివేదిక, వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలు, అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులు సూత్రధారులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ అక్రమ నెట్వర్క్ రూపొందించింది, సహకరించింది వారేనే నిర్ధారించింది. వీరు ఆ స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడని గుర్తించింది. అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధుల ప్రమేయం వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగిందని తేల్చింది. 2019-24 మధ్య ఈ మాఫియా వేళ్లూనుకుపోయినట్టు నిర్ధారించింది. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి అత్యున్నత స్థాయిలో అంతా కుమ్మక్కే మాఫియాను నడిపినట్టు పేర్కొంది అంటూ 13 కేసులు వీళ్ళ మీదనే ఉన్నాయి అన్నటువంటిది ఓవరాల్గా రాసుకొచ్చారు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అని. మొన్న 5 ఏళ్ళు ఏంటి, అంతకుముందు 5 ఏళ్లలో బియ్యం అందరూ తినేశారా? రేషన్ బియ్యం అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కదా, లేదా అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన బియ్యం అప్పుడు తినేశారా జనాలందరూ? అప్పుడు ఏమైపోయినాయి ఆ బియ్యం అన్నీ? అప్పుడు ఇంతే అమ్ముకున్నారు కదా. బియ్యం, రేషన్ బియ్యం మీదన ఎన్ని కథనాలు ప్రజల్ని రాస్తూ ఉన్నా ప్రజలందరికీ వాస్తవం తెలుసు. వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా అయితే లేరు, వాళ్ళే అమ్ముకుంటున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. అది ఏం చేయాలి మరి? రోడ్డును పారబోస్తారా? పరిష్కారం లేనటువంటి వార్తల హననంతో నడుస్తున్నటువంటి డ్రామా. ఇక్కడ అసలు పాయింట్ అలా రేషన్ కార్డులు తీయడానికా లేకపోతే రేషన్ బియ్యం తగ్గించడానికా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది. రోజు దీని మీద పుంకాను కథనాలు చేస్తున్న ప్రజాస్పందన రాకపోవడానికి కారణమైతే ఇదే. అయితే భవిష్యత్తులో ఒకవేళ ఏ రేషన్ తీయడమో, కార్డులు తీయడమో, తగ్గించడమో చేస్తే ప్రజా తిరుగుబాటు రానియకుండా, ఒకవేళ వచ్చినా వాళ్లే దొంగలని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగపడే విధమైనటువంటి కథనాలు. ఖచ్చితంగా రేషన్ విదేశాలకి రవాణా జరుగుతుంది. అది అక్రమం కాదు. అక్రమం అయితే రేషన్ ఆ షిప్పే ఎక్కదు. సక్రమమే. ఎన్ఓసి ఇచ్చేది ఎవరు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఎట్లా ఇచ్చింది అంటే వాళ్ళకి సంబంధం లేదని ఇస్తేనే సాగింది. అది ఎవరున్నా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 6 నెలల్లో మరి ఇప్పుడు దొరికిన బియ్యం అంతా ఎప్పుడు వచ్చింది? జగన్ టైంలోదా? కాదు కదా, ఇప్పుడు వచ్చినాయే కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇది వేల కోట్ల రూపాయల వ్యవస్థ. ఇందులో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అది పాయింట్. ఎందుకంటే 40 రూపాయల బియ్యం వీళ్ళు చెప్పినట్టు 150 అయితే అబద్ధం. అక్కడ 60-70 రూపాయలకి పోతుంది. 60-70 రూపాయలకి అక్కడికి దొరికేటటువంటి, అక్కడ ఆఫ్రికా ఖండంలో తినేటటువంటి బియ్యం ఇక్కడ మ్యాక్సిమం ఒక్కొక్కడికి సాధారణ ప్రజలకి 10 రూపాయలు వస్తుంది. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర కొనేవాడికి 5 రూపాయలు వస్తుంది. వాళ్ళ దగ్గర కొనేటటువంటి వాడికి ఇంకొక 5 రూపాయలు వస్తుంది. వాళ్ళ దగ్గర కొనే వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది. విదేశాలకు అమ్మితే ఇంకొక 20 రూపాయలు వస్తుంది. ఇట్లా ఎవరికి వాళ్ళకి తలా కొంచెం డబ్బులు కేజీ మీదన సంపాదించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పోతున్నది కేజీకి 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు వాస్తవం ఇది. ఇక్కడ ఇంకొక లాజికల్ మిస్ అవుతున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 2 రకాల రైస్ ఇస్తుంది. ఒకటి రేషన్ బియ్యం, ఇంకొకటి ఉచిత బియ్యం. కానీ ఇక్కడ రేషన్ బియ్యమే రేషన్ బియ్యాన్నే ఇక్కడ కౌంట్ చేస్తున్నారు. ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని దాచేస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. ఇకపోతే అక్రమాలు బయటపడినా అంతా గప్చుప్. రుషికొండ హరిత రిసార్ట్స్ తొలగింపులు, విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం, యాత్రి నివాస్ ఆధునీకరణ పనులు అంచనా వ్యయం 5 కోట్ల పెంపు, అధికారుల కమిటీ అక్రమాలు నిర్ధారించిన బాధ్యులపై చర్యలే. విశాఖ రుషికొండ హరిత రిసార్ట్ వైకాపా ప్రభుత్వం కూల్చేసినప్పుడు విలువైన ఫర్నిచరు, ఏసీలు, ఇతర వస్తువులు మాయమయ్యాయి. వీటి విలువ 3 నుంచి 5 కోట్లు ఉంటుంది అంచనా. దీని మీద వచ్చిన ఫిర్యాదులపై త్రిసభ్య కమిటీ విచారించి వస్తువులు మాయమైన విషయాన్ని నిర్ధారించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దానికి సంబంధించి ఎక్కడికి పోయినాయి అంటే, అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే చోట్లకి పంపించుకుంటారు. అది కామన్గా జరిగేటటువంటి. ఒకవేళ ఇళ్ళకి పట్టుకుపోయి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఇకపోతే రాజధానిలో మరో 8,821 కోట్ల పనులకు ఆమోదం. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం. ఇప్పటి వరకు మొత్తం 20,288 కోట్ల పనులకు అనుమతి. రాజధాని అమరావతిలో మరో 8,820 కోట్ల పనులకు సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథారిటీ 42వ సమావేశం 20 పనులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 2వ తేదీన జరిగిన 41వ సమావేశంలో 11,467 కోట్ల పనులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు మొత్తం 20,288 కోట్ల పనులకు ఆమోదం లభించింది. రాజధానిలో దాదాపుగా 99.9% పనులు ఈ నెలాఖరికల్లా టెండర్లు పిలిచేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం, ఇండియా కూటమి నోటీసు, రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ. పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి గాను నోటీసు అందించాయి. ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. కూటమి తరపున కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, నసీర్ హుస్సేన్ ఈ నోటీసుని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీకి అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, ఆప్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దీని మీద సంతకం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అజాత శత్రు ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కర్ణాటక ముఖ్యమంత్రిగా అభివృద్ధి ముద్ర, విదేశాంగ మంత్రిగాను సేవలు, జీవితమంతా కాంగ్రెస్లో, చర్మాంకంలో బీజేపీకి అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కనుమూశారు. మంగళవారం తెల్లవారుజాము 2:45 బెంగళూరు సదాశివనగర్లోని తన స్వగ్రామంలో గుండెపోటుతో మరణించారు. ఆయన కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య ప్రేమ కృష్ణ, 2 కుమార్తెలు మాళవిక, శాంభవి ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్లు. ఐపీఎస్ అధికారి జాషువా, రజనీ పిఏ తలో 10 లక్షలు. శ్రీలక్ష్మి బాలాజీ వారి యజమాని బెదిరించి వసూలు, రజనీ అడిగినంత ఇస్తారా, 50 కోట్లు జరిమానా కడతారంటూ బెదిరింపులు, వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిసింది. అందులో 2 కోట్లు విడుదల రజనీ, 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజనీ పిఏ తీసుకున్నట్టు నిర్ధారించి వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జాషువాపై అఖిల భారత సర్వీస్ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్ దర్యాప్తులు గుర్తించిన నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నేడు రేపు కలెక్టర్ల సదస్సు అంటూ భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారంలో సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగబోతుంది. 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలు మీద ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 6 నెలల క్రితం పెట్టినప్పుడే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. అప్పటి నుంచినే ఇప్పుడు ఈ కలెక్టర్లు చూడాల్సింది ఏంటి, ఇసుక ఎక్కడైనా కంట్రోల్ అయిందా, మద్యం ఎక్కడైనా కంట్రోల్ అయిందా, లేదు బెల్ట్ షాపులు ఎక్కడైనా కంట్రోల్ అయినాయా, అలాగే పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవెన్సెస్ ఇవేమన్నా పరిష్కారం అయిపోతున్నాయా. ఓవరాల్గా చూస్తే 6 నెలల పాలనలో కలెక్టర్లు వచ్చారు, మీటింగ్ విన్నారు, వెళ్ళారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏం కోరుకుంటే అది చేసి పెడుతున్నారు తప్పించి ప్రజలకి ఏమన్నా ఒరిగిందా అంటే లేదు. ఇప్పుడు మరి ఏం చెప్తారన్నది చూడాల్సింది. పోతే మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు. ఆయన గోదాంలో 90 లక్షల బియ్యం మాయం, రెట్టింపు జరిమానా వసూలుకు పౌర సరఫరాల సంస్థ ఎండీ ఆదేశం. మాజీ మంత్రి వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య గోదాంలో రేషన్ బియ్యం గల్లంతాయి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకుని ఈ గోదాంలో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలేదు. దీని మీద సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు 1.8 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైకాపా హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాముగా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేట్ యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేది సిద్ధమంటూ గత నెల 27 పేర్నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3,700 బస్తాల బియ్యం తగ్గాయని, దీని మీద ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలని పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48,500 చొప్పున, గల్లంతైన బియ్యం విలువ 88.72 లక్షలు. దీన్ని రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మాదేవి ఈనాడుతో మాట్లాడుతూ మరోసారి గోదాంలో బియ్యం బఫర్ స్టాక్తో పాటు పంపిణీ చేసిన వాటి వివరాలను సమగ్రంగా పరిశీలిస్తామని చెప్పి నివేదికను ప్రభుత్వానికి అందజేసి తక్కువ ఉన్న బియ్యానికి రెట్టింపు జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. గోదామును బ్లాక్ లిస్ట్లో పెడతామని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సైబర్ నేరాలపై 6 నెలల్లో 25,000 ఫిర్యాదులు, 293 కోట్లు నష్టపోయిన బాధితులు, సామాజిక మాధ్యమాల అసభ్య పోస్టులపై 572 కేసులు, శాంతి భద్రతలపై సమీక్ష కోసం పోలీస్ శాఖ నివేదిక. రాష్ట్రంలో గత 6 నెలల వ్యవధిలో సైబర్ నేరాలకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా 25,000 ఫిర్యాదులు అందే. ఆయా నేరాల్లో బాధితులు 293 కోట్లు నష్టపోయారు. అందులో 44 కోట్ల నేరగాళ్ల పరంగా కాకుండా పోలీసులు స్తంభింపు చేయగలిగారు.
మరో 3.5 కోట్ల నేరగాళ్ల నుంచి రాబట్టగలిగారు. రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, చోరీలు గత 6 నెలల్లో బాధితులు 79.5 కోట్లు కోల్పోగా సైబర్ నేరాల బారిన పడి అంతకంటే ఎక్కువ మొత్తమే పోగొట్టుకున్నారు. ఇలా సవాల్గా మారిన సైబర్ నేరాలను ఎదుర్కొనే కార్యాచరణపై పోలీస్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. కలెక్టర్ సదస్సులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతలపై నిర్వహించే సమీక్షలో ఈ అంశాన్ని వివరించబోతోంది. అలాగే సామాజిక మాధ్యమాలు అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఇటీవల కాలంలో 572 కేసులు నమోదు చేశారు. 210 మందిని అరెస్ట్ చేశారు. 175 మంది నిందితులకు నోటీసులు ఇచ్చారు. 315 మంది హ్యాండ్లర్స్ను గుర్తించారు. 151 మందిపై సైబర్ బుల్లీ షీట్లు తెచ్చారు. దీని వెనక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలీసుల అదుపులో మల్లికార్జునరావు పవన్ పేషి కాల్చి చేసి చంపేస్తానని బెదిరింపు, తాగుడికి బానిసై మానసికంగా కుంగిపోయినట్టు గుర్తించారు పోలీసులు. ఉప ముఖ్యమంత్రి పేషికి చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తామని బెదిరించిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావును విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. భార్య విడిపోయి ఆర్థిక పరిస్థితి సరిగా లేక తాగుడు కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా కుంగుబాటుకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నిర్వేదంలో ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరింపు ఫోన్లు చేస్తుంటాడని గుర్తించారు. ర్యాపిడో బుక్ చేసుకుని దొరికిపోయాడు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే డౌట్ ఏంటంటే అతను మద్యానికి బానిస అయ్యాడు, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీ నెంబర్ ఎవరు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు అట్ట కుంగిపోయేటటువంటి వాడికి? అది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఉపాధి పనుల్లో బోగస్ మాస్టర్లకు చెక్ అంటూ నిరంతర తనిఖీలు, పర్యవేక్షణకు రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలు, ఉపాధి హామీ పథకంలో బోగస్ మాస్టర్లకు అడ్డుకట్ట వేసి అసలైన కూలీలను ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న వేతనం పెరిగేలా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. విభాగాల బాధ్యతలపైన మార్గదర్శకాలు విడుదల చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్, పోలీసులు రమ్మన్నప్పుడు వెళ్ళాలి ఆర్జీవీకి స్పష్టం చేసిన హైకోర్టు. సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ ఠాణాల్లో నమోదైన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మంగళవారం హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునికి సహకరించాలని పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికవంతం ఠాణాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల సంతృప్తి మేరకు 10,000తో 2 పూచికత్తులు సమర్పించాలని రామ్ గోపాల్ వర్మను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ మంగళవారం ఈ మేరకు తీర్పిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి హై వోల్టేజ్ షాక్ అంటూ గృహ వినియోగదారులపై 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డింపు. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు. వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412 కోట్ల భారం ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 15,485.36 కోట్ల ఛార్జీల బాధలు. అదనంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు చూసి నివ్వెరపోతున్న వినియోగదారులు, పేద మధ్యతరగతి చిరు వ్యాపారులకి కూటమి సర్కారు వరుస షాకులు. వాడకం తక్కువ ఉంటే శీతాకాలంలోనే ఇంత షాకులు ఇస్తే రానున్న నెలలో కరెంటు మంటలే అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఓవరాల్గా ఓట్లేండి తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పైగా తగ్గిస్తాను నేను గ్యారంటీ అంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం 5 నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాకులు ఇస్తోంది. సూపర్ 6 హామీలు తొంగలో తొక్కినట్టుగానే విద్యుత్ ఛార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరిచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగదీప్ ధన్కడ్పై విపక్షాల అవిశ్వాసం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు మంచు కుటుంబంలో మంటలు అంటూ హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా ఉద్రిక్తత. ఉదయం మనోజ్ దంపతులు బయటకు పంపించిన విష్ణు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన మనోజ్ మౌనిక సాయంత్రం మళ్లీ ఇంటికి 7 నెలల కుమార్తెను అప్పగించాలని డిమాండ్. అడ్డుకున్న సెక్యూరిటీ బలవంతంగా లోనికి చొచ్చుకెళ్లిన మనోజ్ చిన్న కొడుకు తీరును తప్పుబడుతూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు, ఆపై మీడియాపై మోహన్ బాబు దాడి, ఆయన కాలికి గాయం అవడంతో ఆసుపత్రికి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత. ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. పెదబయలు మండలం గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు. ఆ రోజు తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత మిగిలిన బంగాళదుంప బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి శ్రావణి, చాందిని, స్వాతి, బిందు, కె హర్షిత, 2వ తరగతి విద్యార్థులు పి హిందూ వదన, సెల్లెమ్మి, రష్మి అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ అంబులెన్స్లో గోమంది పిహెచ్సికి తరలించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ పి వసంతని వివరణ కోరతగా తల్లిదండ్రుల సమావేశానికి వచ్చిన 200 మందికి ఆహారం వడ్డించామని, మిగిలిన అన్నం కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్టు ఆమె తెలిపారు. తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్ళానని, విద్యార్థులకు అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పిహెచ్సికి సమాచారం అందించి విద్యార్థులకు చికిత్స అందించినట్టు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం స్కూల్కి వెళ్లి 11 మంది విద్యార్థులకు వైద్యం చేశామని, వాళ్ళలో పరిస్థితి బాగోలేని 8 మంది పిహెచ్సికి తరలించినట్టు పిహెచ్సి వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాళ్ళందరినీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్రైస్తవుల సన్మానాన్ని ఎందుకు రద్దు చేశారు బాబు? పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రముఖ క్రైస్తవులకు సన్మానం చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొల్లరపు జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ క్రైస్తవులకు సన్మానానికి నామినేషన్లు ఆహ్వానిస్తూ గత నెలలో ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఆ నామినేషన్లు రద్దు చేస్తున్నామని ఈ నెల 9న ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం క్రైస్తవులను అవమానించినట్టు రుజువెత్తారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం సామాజిక, వైద్య, విద్య, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల సేవలు అందిస్తున్న క్రైస్తవ ప్రముఖులను సన్మానించి అవార్డులు అందించి గౌరవించేదని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు గౌరవ వేతనాలు అందించారని తెలిపారు. వివిధ పథకాల రూపంలో 416 కోట్లు క్రైస్తవుల కోసం ఖర్చు చేయడంతో పాటు నామినేటెడ్ పదవులను అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ క్రైస్తవులకు ఒక్క ఉపకారం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ నెలగా జరుపుకునే డిసెంబర్ నెల వెళ్ళిపోతున్నంతవరకు పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వకపోగా క్రైస్తవ ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేయడం దుర్మార్గమని జాన్ వెస్లీ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి జగన్ నిర్వాకం అంటూ అమరావతిపై 45% అదనపు భారం, 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలో అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం. మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. ఇప్పటికి 20,000 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వం ఆమోదం, 11,467 కోట్ల పనులపై జీవోలు, సిఆర్డీఏ భేటీలో మరో 8,820 కోట్ల పనులకు ఓకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జమిలిపై ముందుకి అంటూ బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం, ఏకాభిప్రాయం కోసం జేపీసీకి పంపే అవకాశం, జమిలి కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలకు 2/3 మెజార్టీ అవసరం, విపక్ష పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం, జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించే వ్యూహం, దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్స్. జల్పల్లిలో నివాసం వద్ద ఉద్రిక్తత, భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లిన కుమారుడు ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, సంఘటన చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి, మైకు లాక్కును కొట్టిన మోహన్ బాబు, ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురు గాయాలు, జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు, మనోజ్ లైసెన్సుడు తుపాకులు సీజ్, నేడు విచారణకు రావాలని మోహన్ బాబుకు నోటీసులు, ఆసుపత్రిలో చేరిక, మనోజ్ నా గుండెలపై తన్నే కొడుకును ఉద్దేశించి తండ్రి ఆడియో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిరియాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు, కీలక వైమానిక స్థావరాల ధ్వంసం, ఆయుధాగారాలపైన ఏరియల్ బాంబింగ్, బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు, డమాస్కస్కి 25 కిలోమీటర్ల దూరంలో ఐడిఎఫ్, ఖతార్, తుర్కియా, ఇరాన్ ఖండన, సిరియాలో కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరియు తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు, చైనా దుందుడుకు చర్య, భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్త, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తైవాన్ ఆర్మీ వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గుడిసె కాదు యుద్ధ ట్యాంక్ అంటూ ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలబడుతున్న రష్యా, ప్లైవుడ్ షీట్లు, డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం, T-72, T-90లతో తంటాలు, మన వద్ద భారీగా ట్యాంకులు, రష్యా అనుభవంతో భారత సైన్యం అలర్ట్, 2030 నాటికి T-72 స్థానంలో 1770 FRCVలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్పామ్ ఏపీ అంటూ స్పామ్ కాల్స్ రిసీవర్స్లో 2వ స్థానంలో రాష్ట్రం, మొదటి స్థానంలో ఢిల్లీ, ల్యాండ్ ఫోన్లకు కూడా ఢిల్లీ, ముంబై సహా కర్ణాటక నుంచి కాల్స్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్కతా నుంచి మెసేజ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, టూరిజం పాలసీతో ప్రభుత్వ లక్ష్యాలు, జీవీఏ 8%, ఉద్యోగాలు 15% పెంచాలన్న నిర్ణయం, వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, 7 యాంకర్ హబ్స్ ఏర్పాటు, కనెక్టివిటీ పెంపు, ఫిల్మ్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు, పర్యాటకుల భద్రతకు టూరిజం సెక్యూరిటీ ఫోర్స్ 2024-29 పర్యాటక విధానం విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఖైదీలపై క్రూరలాటి అంటూ జైల్లో ఉండాల్సిన ఖైదీతో ఇంటి పనులు సరిగా పనిచేయలేదంటూ బాధేసిన జైల్లో ఉన్నతాధికారి, అడ్డొచ్చిన వార్డర్కు కూడా గాయాలు, రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో ఘటన, గతంలోనూ ఖైదీలపై రాక్షస కిరణం, పైశాచికం, సీమ వైసీపీ మాజీ మంత్రికి ఈయన బంధువు, తొలి నుంచి జైళ్ల శాఖలో వివాదాస్పదులుగా ముద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇవే ఇంకో వైపున నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ని హైలైట్ చేసింది బ్యాక్ పేజీలో. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.